దేవుడు యుద్ధం చేస్తాడు. ఈ రోజు నీ యుద్ధాలు ఏమిటి? నీ పోరాటాలు ఏమిటి? దావీదు శక్తికి మించినటువంటి యుద్ధం ఎదురు గొలియాతు, తన శరీరానికి మించినటువంటి యుద్ధం, తన సామర్థ్యానికి మించినటువంటి యుద్ధం, శక్తికి మించినటువంటి యుద్ధం. సుమారు 40 రోజుల పాటు పెద్దగా ఉన్నటువంటి ఆజానుబాహులందరూ కూడా వణికిపోయి కూర్చున్నటువంటి ఆ యుద్ధం. కానీ ఆ యుద్ధం ఎవరు జరిగించారు అనంటే దావీదు దేవుని మీద అనుకున్నప్పుడు, ప్రభు మీద అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, యుద్ధం నేను చేయాలి, నేను చేస్తాను. యుద్ధం చేయవాడు దేవుడు. సహోదరుడా, ఈ రోజున ఏ యుద్ధంతోనో పోరాడుతున్నావు, నా అంతటా నేనే గెలుస్తాను, అంతటి నేనే జయించుకుంటాను అని అనుకోవద్దు. నువ్వు ఎన్నో విషయాల్లో పోరాడుతున్నావు, ఎన్నో విషయాలు ప్రయాసపడుతున్నావు, విఫలమైపోతున్నావు. ఒక పక్క ప్రయాసపడుతున్నావు, విఫలమైపోతున్నావు. దేవుడు అన్నాడు, నానా యుద్ధం నాది, నాకు అప్పగించు, నా కుమార్తె నాకు అప్పగించు, నా కుమారుడు నాకు అప్పగించు, యుద్ధం నీ పక్షాన్ని, నేను నీ పక్షాన్ని యుద్ధం చేస్తాను. దేవునికి అప్పగించుకోవాలి జీవితాలు. నీ వ్యాజ్యభారం, మన వ్యాజ్యభారాలు, మన యొక్క పోరాడలేనటువంటి ప్రతి పరిస్థితి దేవునికి అప్పగించుకోగలిగితే ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మీ యుద్ధము తానే నేను జరిగిస్తా. కాబట్టి జాగ్రత్త పడాలి.